మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో దర్యాప్తు వేగవంతమైనట్లుగా చెప్పుకోవచ్చు. తాజాగా నిందితులను ఈస్ట్ కాశీ హిల్స్ ప్రాంతానికి తీసుకెళ్లి రాజా రఘువంశీని హత్య సీన్ రీక్రియేషన్ చేస్తున్న క్రమంలో కీలక విషయాలైతే వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రఘుపై పెళ్లి ఇష్టం లేక తనను పెళ్లి చేసుకుని తన ప్రియుడికి దూరం చేశాడని కోపంతో అత్యంత దారుణంగా హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఇక హత్యకు ముందు రఘువంశీ, సోనంతో పాటు నిందితుడు రాజ్ కుష్వాహా కూడా ట్రెకింగ్ చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అయితే వారు ట్రెక్కింగ్ చేస్తున్న దృశ్యాలను ఓ పర్యాటకుడు కెమెరాలో బంధించడం కూడా జరిగింది. అయితే రఘువంశీ మర్డర్ విషయం తెలిసిన పర్యాటకుడు రఘువంశీ చివరి వీడియో ఇదేనంటూ కూడా క్యాప్షన్ సోషల్ మీడియాలో ఇప్పుడు పోస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా న్యూస్ ఎడిటర్ తిరుమల అందిస్తారు. తిరుమల, హనీమూన్ మర్డర్ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ లో అయితే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఓ టూరిస్ట్ రఘువంశీ చివరి వీడియో అనే క్యాప్షన్ కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. జానకి, ఒక విషయం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే, రఘువంశీని పెళ్లి చేసుకుంది సోనం కేవలం అతని హత్య చేయడం కోసం మాత్రమే. అంటే పెళ్లిని తప్పించుకోవడం కోసం సోనం ముందు ఎటువంటి దారి కనిపించలేదు. కాబట్టి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త పూర్తిగా తన ఆధీనంలోకి, తన కంట్రోల్లోకి వస్తాడు. అప్పుడు తాపిగా హత్యకు ప్లాన్ చేయొచ్చని సోనం ఈ ప్రయత్నం చేసినట్టుగా కొంత విచారణలో బయటపడుతుంది. అంతేకాదు పోలీసులు చెప్తున్న, మేఘాలయ పోలీసులు చెప్తున్న మరికొన్ని విషయాలు నిజంగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. పెళ్లి జరిగిన తర్వాత, అంటే మే 11వ తేదీన పెళ్లి జరిగింది, 22వ తేదీన రఘువంశీ హత్యకు గురయ్యాడు, డెడ్ బాడీ దొరికింది. అయితే పెళ్లి జరిగిన తర్వాత 5 సార్లు రాజా రఘువంశీని హత్య చేయడానికి ఆమె ప్రయత్నించిందని, 5వసారి సక్సీడ్ అయిందని కొంత పోలీసులు చెప్తున్న సమాచారం. ఇవి అంతా కొంత ఆసక్తికరంగా, ఇంట్రెస్టింగ్గా, ఇంత పగ ఎందుకు అనే విషయాన్ని ఇక్కడ ప్రశ్న తలెత్తేలా చేస్తున్నాయి. రెండోది వచ్చేసి, రఘువంశీ అండ్ సోనం కలిసి ఏదైతే మీరు చెప్పారో ఆ కాశీ కొండలపైన, ఆ కొండపైకి ట్రెక్కింగ్ వెళ్తున్న వీడియోని చాలామంది చూశారు. వీళ్ళు కొంత డిఫరెంట్గా కనిపించడం. సాధారణంగా అక్కడికి హనీమూన్కి వచ్చిన దంపతులు వాళ్ళు ఇండివిజువల్గా ఉంటారు, కొంత ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఉంటారు. కానీ వీళ్ళ చుట్టూ ఓ 3-4 మనుషులు ఉండటం, రఘువంశీ ఓ సోనం ఇద్దరు కలిసి ట్రెక్కింగ్కి వెళ్తున్నప్పుడు వీళ్ళ వెనకాలే 2-3 మనుషులు ఉండటం, అక్కడున్న గైడ్స్కి ఎవరిని పట్టించుకోకపోవడం. చాలామంది గైడ్లు, ఒక గైడ్ చెప్పిన విషయం ద్వారానే ఈ కేసు అంతా బయటకు వచ్చింది. చాలామంది గైడ్లు మామూలుగానే వాళ్ళ బిజినెస్ కోసం వీళ్ళని వెళ్ళి టచ్ చేశారు, ఏమైనా హెల్ప్ చేయమంటారా, ట్రెక్కింగ్లో మేము సపోర్ట్ చేయమంటారా. కానీ వీళ్ళు గైడ్లని నిరాకరిస్తూ వెనకాల గుర్తు తెలియని ఒక 3-4 వ్యక్తులు ఉన్నారని ఒక గైడ్ చెప్పిన సమాచారంతోనే ఈ హత్య కేసు బయటకు వచ్చింది. అయితే వీళ్ళు కొండపైకి వెళ్తున్న వీడియోస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. సేమ్ సీన్ ఇప్పుడు పోలీసులు మేఘాలయలో కొద్దిసేపటి క్రితమే రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అక్కడ భారీ వర్షం వస్తుంది, వర్షం మధ్యలో కూడా సీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సోనం ఎలా చంపింది, హత్యలో హత్య చేసేటప్పుడు సోనం అక్కడ ఉందా, సోనం చూస్తూనే ఆమె కళ్ళ ముందే ఈ హత్య జరిగిందా అంటే అన్ని విషయాలు మ్యాచ్ చేయాలో చూస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సోనం కళ్ళ ముందే ఈ హత్య జరిగింది. హత్య జరిగేటప్పుడు సోనం ఒంటిపైన వైట్ జాకెట్ ఉంది, ఆమెకు సంబంధించిన మెడిసిన్కి సంబంధించిన కొన్ని స్ట్రిప్స్ అక్కడ ఉన్నాయి. అంతేకాదు ఆమె మొబైల్ ఫోన్కి సంబంధించిన ఒక కవర్ కూడా అక్కడ దొరికింది. అంటే మర్డర్ ప్లేస్లో సోనం ఉంది అని నిర్ధారణ చేశారు. ఎవరెవరు చంపారు అంటే, వీళ్ళు ఇండోర్ నుంచి ఎవరైతే 4 కిరాయి హంతకులను తీసుకొచ్చాడో, ఎవరైతే ఆయన కుష్వా ఇది లవర్, సోనం లవర్ కుష్వా కూడా, రాజ్ కుష్వా ఎవరైతే ఉన్నారో, రాజ్ కుష్వా ఇండోర్ నుంచి 4 వ్యక్తులు తీసుకొచ్చాడు. పక్కడబందీ ప్లాన్తోనే చంపేసి 200 ఫీట్ల లోతున్న లోయలో డెడ్ బాడీని పడేశారు. సో డెడ్ బాడీ ఎవరికి దొరకదు అనుకున్నారు. ఇదంతా పాగా పక్కడబందిగా. అయితే సోనంని రఘువంశీని చంపిన కత్తిని కూడా దుండగుల దగ్గర నుంచి, అంటే వేరే చోట స్వాధీనం చేసుకున్నారు. ఆ కత్తిని కూడా మేఘాలయలో కాకుండా మరో ప్రాంతంలో పడేశారు. ఆ మరో ప్రాంతంలో చాలా దూరం, కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో పడేశారు. ఆ కత్తిని కూడా నిందితులు పట్టుకున్న తర్వాత ఆ కత్తిని కూడా స్వాధీనం చేస్తున్నారు. అత్యంత దారుణంగా, పాశవికంగా అమాయకుడైన రాజా రఘువంశీని చంపేసింది సోనం. డబ్బులిచ్చి హంతకులకి 20 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి అన్యాయంగా చంపేసింది. ఎందుకంటే పెళ్ళి ఇష్టం లేదని ఒక మాట చెప్తే అయిపోయేది ఆ రోజుకి. కానీ పెళ్ళి చేసుకొని అతన్ని నమ్మించి, అతని పైన కపట ప్రేమను చూపించి, ప్రేమను నటించిన తర్వాత అతన్ని హత్య చేసింది. సో సోనం చేసిన ఈ మర్డర్ మొత్తం అసలు ఏం జరిగింది,
ఇండోర్ నుంచి వాళ్ళు మేఘాలయ వరకు వెళ్ళడానికి వాడిన సిచ్యువేషన్స్ ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే చేశారు, వాళ్ళు స్టే చేసిన రూమ్ ఏంటి, రూమ్ నుంచి ట్రెక్కింగ్ ఎలా మొదలుపెట్టారు, ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నలుగురు దుండగులు యాడ్ అయ్యారు, యాడ్ అయిన తర్వాత ఫస్ట్ రఘువంశీ శరీరం పైన ఫస్ట్ పోటు కత్తితో ఎక్కడ పొడిచారు, ఈ సీన్ అంతా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇవాళకి సోనం ఇప్పుడు మేఘాలయలో ఉంది. ఎక్కడైతే కాశీ హిల్స్లో ఉందో కాశీ హిల్స్లోనే సోనంని నిల్చోబెట్టి వెంట తీసుకెళ్లి పోలీసుల బృందాలు అక్కడ ఉన్న సీన్ని రీకన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా కొత్త కోణం ఒకటి తెరపైకి వచ్చింది. ఎవరైతే రాజా రఘువంశీ తండ్రి అశోక్ రఘువంశీ ఉన్నాడో అశోక్ రఘువంశీ కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన కొడుకుని హత్య చేయడం వెనుక చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందని, అమావాస్య రోజు కావాలనే హత్య చేశారని, ఆ రోజు అమావాస్య కావాలని ఉద్దేశపూర్వకంగా అంటే నరబలి ఇచ్చారు, నా కొడుకుని నరబలి ఇవ్వడం కోసమే పెళ్లి చేసుకున్నారు, ఇదంతా సోనం కుటుంబ సభ్యులకు కూడా సంబంధం ఉందని చెప్పి అశోక్ రఘువంశీ ఎవరైతే రాజా రఘువంశీ తండ్రి ఉన్నాడో ఆయన ఆరోపిస్తున్నారు. అశోక్ రఘువంశీ మాటలు ఇలా ఉంటే ఆయన భార్యకు రాజా రఘువంశీ తల్లి మాత్రం ఈ హత్యలో సోనం వ్యక్తిగత కుట్ర ఉందని చెప్తున్నారు. మరోవైపు రాజా రఘువంశీ తమ్ముడు కూడా ఏం చెప్తున్నాడంటే ఖచ్చితంగా సోనంకి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి, తను ఉద్దేశపూర్వకంగా అత్యంత పాశవికంగా మా అన్నయ్యని చంపేసిందని వాళ్ళ రఘువంశీ ఫ్యామిలీ చెప్తున్నారు. మొత్తానికైతే డిఫరెంట్ కథలు తెరపైకి వస్తున్నాయి. సోనం నోరు తెలవట్లేదు, అసలు జరిగిన కథను చెప్పలేదు. రాజా కుష్వా ఎవరైతే ఈ సోనం ప్రియుడైతే ఎవరైతే ఉన్నారో, ఈ సోనంకి 5 సంవత్సరాల చిన్నోడు సోనం కంటే ఆ రాజా కుష్వా చెప్పిన వివరాల ఆధారంగానే ఇప్పటికైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సోనం ఇప్పటికీ కూడా అధికారికంగా తాను హత్య చేసినట్టుగా అంగీకరించినట్టు ఇప్పటికీ సమాచారమే తెలియదు. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. సోనం దగ్గర ఇంకా అసలు ఈ మర్డర్ వెంక ఇంకేదైనా కోణం ఉందా, ఇంకేదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. ఇక్కడ ఇంకొకటి కూడా అంటే రఘువంశీ హత్యా ప్రాంతంలో అయితే ఒక టీ షర్ట్ దొరికింది, వైట్ కలర్ టీ షర్ట్ అని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇదే ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారబోతుంది ఈ ఆధారం అనేది కూడా పోలీసుల వర్షన్. నిజం అదే. దానికి విషయం అంటే ఆ రోజు ఏదైతే హత్యకు వీళ్ళిద్దరు సోనం రఘువంశీ అదృశ్యమయ్యారు, కనిపించకుండా పోయారు అనే కేసు అయితే మొట్టమొదట పోలీసులకు అందిందో సమాచారం. ఆ రోజు ఏం జరిగిందని పోలీసులు వీళ్ళు స్టే చేసిన హోటల్ సమీపంలోనే ఒక సీసీటీవీ ఫుటేజ్ తీశారు. ఆ ఫుటేజ్లో సోనం ఒంటిపైన వైట్ కలర్ టీషర్ట్, జాకెట్, అది టీషర్ట్ కాదు జాకెట్ ఉంది. ఆ జాకెట్ మర్డర్ ప్లేస్లో కూడా దొరికింది. మర్డర్ ప్లేస్లో సోనంకి సంబంధించిన జాకెట్ మాత్రమే కాదు, ఒక మెడిసిన్ స్ట్రిప్, ఆమె రెగ్యులర్గా వాడే ఒక మెడిసిన్ స్ట్రిప్ దొరికింది. ఆ తర్వాత ఆమె మొబైల్ ఫోన్కి సంబంధించిన కవర్ కూడా దొరికింది. ఈ 3 ఆధారాలతోనే సోనంని కిడ్నాప్ చేసి రాజా రఘువంశీని హత్య చేశారని మొదట పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు. సోనం కోసం అన్ని చోట్ల వెతకడానికి ప్రారంభించారు. అయితే ఎప్పుడు బయటకు వచ్చిందంటే సోనం గజియాబాద్కు వచ్చి, ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారని ఒక కట్టుకథ అడడానికి ట్రై చేశారు. నిజానికి హత్య తర్వాత సోనం ఏం చేసిందంటే నేరుగా ఇండోర్కి వచ్చింది. ఇండోర్లో ఊరి చివరన తన బాయ్ ఫ్రెండ్ రాజా కుష్వాతో కలిసి ఒక రూమ్ తీసుకుంది. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేశారు. సోనం, నువ్వు ఒక పని చేయి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపో, ఉత్తరప్రదేశ్లో ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయి నా భర్తని చంపేశారు కొందరు దుండగులు, నన్ను కిడ్నాప్ చేసి నా పైన అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్ గజియాబాద్ వదిలేశారని ఒక పిట్టకథ అల్లాలి అని చెప్పేసి స్కెచ్ చేసుకొని సోనంని ఇండోర్ నుంచి ఒక కార్ రెంట్కి తీసుకొని గజియాబాద్కి పంపించాడు రాజా కుష్వా. గజియాబాద్కి పంపించిన తర్వాత వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారమే సోనం పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారనే విషయం చెప్పింది. కానీ సోనం ఒక విషయాన్ని మర్చిపోయింది. సోనం ఎప్పుడైతే అదృశ్యమైందో అప్పటి నుంచే మేఘాలయ పోలీసులు ఒక అనుమానానికి వచ్చారు. ఈ కేసుని ఏకంగా మేఘాలయ సీఎం సంగ్మా దగ్గరుండి ఆయన పర్యవేక్షించడంతో డీజీపీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో మొదటి నుంచి ఈ కేసులో ప్రతి అప్డేట్ మీడియా ద్వారా మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఇటు గజియాబాద్ పోలీసులకు కూడా ఇది ఖచ్చితంగా రాజా కుష్వా హత్య వెనుక సోనం పాత్ర ఉంటుందనే అనుమానంతో ఉన్నారు. ఎప్పుడైతే సోనం లొంగిపోయిందో అప్పుడే పోలీసులు వెంటనే మేఘాలయ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మేఘాలయ పోలీసులు వచ్చేసి సోనంను కూర్చోబెట్టి 4 తగిలిస్తే అసలు విషయం బయటకు కక్కింది. ఇది మొత్తంగా జరిగింది. రాజా కుష్వాని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనేది ఒక కోణం అయితే, ఇప్పుడు ఎవరైతే రాజా కుష్వాని పెళ్లి చేసుకునేందుకు సోనం రఘువంశీని చంపేసిందని ఒక కోణం అయితే, రఘువంశీ ఫ్యామిలీ ఆరోపిస్తున్నట్టుగా దీని వెనుక చేతబడి లేకపోతే అమావాస్య ఇదంతా ఉందని ఇంకొక ఆరోపణ వస్తుంది. చూడాలి ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.
రైట్ తిరుమల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మొత్తంగా మనం చూడొచ్చు హనీమూన్ మర్డర్ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే మొదలుపెట్టారు. సోనంను సోహ్రా ప్రాంతానికి పోలీసులు అయితే తీసుకువెళ్లడం జరిగింది. ఈ వెలుగులోకి చాలా విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హత్యకు ముందు ట్రెక్కింగ్ చేసింది ఈ జంట. ఆ వీడియోలు కూడా మనకి కనిపిస్తున్నాయి క్లియర్ గా. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అక్కడ ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఒకరి వెనకాల ఒకరు వెళ్తున్న విజువల్స్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ట్రెక్కింగ్ లో రఘు, సోనంతో పాటు రాజ్ కుష్వాహా కూడా ఉన్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. వీడియోలో వైట్ టీ షర్ట్ ధరించింది సోనం. రఘు మృతదేహం వద్ద వైట్ టీ షర్ట్ లభ్యమైందని కూడా పోలీసులకి దొరికిన ఆధారంగా చెప్తున్నారు. ఈ టీ షర్టే ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారబోతోందని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో దర్యాప్తు అయితే వేగవంతమైందని చెప్పుకోవచ్చు. తాజాగా నిందితులను ఈస్ట్ కాశీ హిల్స్ ప్రాంతానికైతే తీసుకెళ్లి రాజా రఘువంశీ హత్య సీన్ రీక్రియేషన్ చేస్తున్న క్రమంలోనే పలు కీలక విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. రఘుతో పెళ్లి ఇష్టం లేక తనను పెళ్లి చేసుకుని తన ప్రియుడికి దూరం చేశాడని కోపంతో అత్యంత దారుణంగా హత్య చేసినట్లుగా అయితే తెలుస్తోంది. ఇక హత్యకు ముందు రఘువంశీ, సోనంతో పాటు నిందితుడు రాజ్ కుష్వాహా కూడా ట్రెక్కింగ్ చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం ఇప్పుడు వైరల్ గా మారాయని చెప్పుకోవచ్చు. అయితే వారు ట్రెక్కింగ్ చేస్తున్న దృశ్యాలను ఓ పర్యాటకుడు కెమెరాలో బంధించాడు. అయితే రఘువంశీ మర్డర్ విషయం తెలిసిన పర్యాటకుడు రఘువంశీ చివరి వీడియో ఇదేనంటూ కూడా క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు.